ఫ్లూ ఫీవర్స్ అంటే వైరల్ ఫీవర్స్. సీజన్ మారినప్పుడల్లా ఈ వైరల్ ఫీవర్స్‌తో మనలో అందరం కూడా ఇబ్బంది పడుతూనే ఉంటాం. అతి ముఖ్యంగా చాలా మందికి ఉండే డౌట్ ఏంటనంటే వైరల్ ఫీవర్ రన్ అవుతున్నప్పుడు ఏ ఫుడ్ తీసుకోవాలన్నదే చాలా మందికి ఉండే కన్‌ఫ్యూజన్. చాలామంది మా దగ్గరికి వచ్చినప్పుడు కూడా వైరల్ ఫీవర్ అండి అని చెప్పగానే ఏం పెట్టొచ్చండి అని అడుగుతారు. ఫస్ట్‌గా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా సరే వైరల్ ఫీవర్స్‌తో ఎఫెక్ట్ అయితే ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఏమీ పెట్టొద్దు. వాళ్ళు ఏం తిందాం అనుకుంటున్నారో హెల్తీ ఫుడ్ అయితే కనుక హ్యాపీగా అది పెట్టేయచ్చు. మనం భయపడడం వలనో, అతి జాగ్రత్తలోనో ఇవ్వాల్సిన ఫుడ్ ఇవ్వకపోవడం వలన ఇమ్యూనిటీ రైజ్ అవ్వకపోవడం, దానివలన వైరల్ ఫీవర్స్‌తో సివియర్‌గా ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో నెక్స్ట్ టైం నుంచి మీలో ఎవరికైనా లేకపోతే మన పిల్లలు ఎవరికైనా సరే వైరల్ ఫీవర్స్ ఎఫెక్ట్ అయినాయి అని అంటే కనుక ఫుడ్ కన్జంప్షన్‌ని తగ్గించొద్దు. వాళ్ళు తీసుకునే ఫుడ్‌ని ఫ్రెష్‌గా, హెల్తీగా, హ్యాపీగా ఇవ్వడానికే ట్రై చేయండి. ఇస్తే ఆటోమేటికల్‌గా వైరల్ ఫీవర్స్‌ని బెటర్‌గా హ్యాండిల్ చేయగలుగుతాం. బాడీ ఫర్దర్ డ్యామేజ్ ఎళ్ళకుండా ఆగుతుంది కూడా. ఏ పిల్లలైతే వైరల్ ఫీవర్‌తో ఉన్నప్పుడు ఫుడ్ తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళల్లో మాత్రం ఖచ్చితంగా న్యూట్రియంట్ రిచ్ ఫుడ్‌ని ఫ్రూట్స్ కానీ, నట్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, వాటర్ ఇంటేక్ కానీ ప్రాపర్‌గా ఉంచగలిగితే తక్కువ అమౌంట్ ఆఫ్ ఫుడ్ తీసుకున్నా సరే ఇమ్యూనిటీ ఫైట్ బ్యాక్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి.